గుడ్ ఈవినింగ్. నా పేరు మురళి. ఇక డీటెయిల్స్ లోకి వస్తే సనాతన హిందూ మతంలో ఇది ఒక కొత్త పరిణామం, కొత్త ఒరవడి. దీనికి వేదికగా నిలిచింది కాకినాడ శ్రీపీఠం. అమ్మఒడికి చేరుదామనే పరిపూర్ణానంద ఆత్మీయ పిలుపుతో మతం మార్చుకున్న వాళ్ళు తిరిగి హిందూ మతంలోకి తిరిగి వచ్చారు. స్వామీజీ చొరవతో 18 కుటుంబాలకు చెందిన 50 మంది తిరిగి స్వధర్మంలోకి అడుగుపెట్టారు. ఎంతో కాలంగా కొనసాగుతున్న మత మార్పిడిలు, హిందూ మతానికి దళితులు దూరం కావడం వంటి పరిణామాలు పీఠాధిపతుల్ని తీవ్రంగా కలవరపరుస్తున్నాయి. ఈ విపరీత పరిణామాన్ని ఎదుర్కొనేందుకు కాకినాడలోని శ్రీపీఠం శ్రీకారం చుట్టింది. అమ్మ ఒడి పేరిట ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. తాత్కాలిక ప్రయోజనాలకో ప్రలోభాలకో తలొగ్గి హిందూ మతానికి దూరమైన వారిని తిరిగి స్వధర్మంలోకి ఆహ్వానించేందుకు శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద దళితవాడల బాట పట్టారు. హిందూ మతంలోని గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని వివరిస్తూ మళ్లీ మాతృధర్మంలోకి రావాలని జనజాగృతం చేస్తున్నారు. అన్యమతం స్వీకరించిన 18 కుటుంబాలకు చెందిన 50 మందిని తిరిగి హిందూ మతం స్వీకరించేలా ప్రోత్సహించారు. డబ్బుకో లేకపోతే ఇంకో దానికో మనం ప్రలోభపడి మన ధర్మాన్ని, మన తల్లి లాంటి ధర్మాన్ని మనం వదులుకోకూడదు. మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు మీ అందరికీ కూడా అక్కడ దీపం పెట్టారు కదా. అక్కడ హిందూ మతాన్ని వీడి అన్య మతాన్ని స్వీకరించిన వారు స్వీయ మతంలోకి రావాలంటూ స్వామి పరిపూర్ణానంద అన్యమతం స్వీకరించిన వారు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వారికి అనుగ్రహ భాషణం చేసి నూతన వస్త్రాదులతో సత్కరించారు. వారికి మంత్రోపదేశం చేసి వారి చేత ఐశ్వర్యాంబిక వ్రతాలు చేయించారు. హిందూ ధర్మానికి కట్టుబడి ఉంటామని, ఎలాంటి ప్రలోభాలకు తలొగ్గమని ప్రతిజ్ఞ చేయించారు. నేను ఏదైతే ఈరోజు ప్రతి దళితవాడల్లో, ప్రతి పేటల్లో తిరిగి ప్రతిరోజు నేను మొత్తుకుంటున్నానో దాన్ని విని దాన్ని ఆదర్శంగా తీసుకుని వాళ్ళందరిలో కదిలిన స్పందన. ఈరోజు బొట్టు పెట్టుకున్నాడు, ఈ రోజు రిక్షా తోలడం మానేశాడు, ఈ రోజు తన వృత్తి పక్కకు పెట్టి ధర్మం కోసం వచ్చాడు. ఇలాంటి అంకిత భావం ప్రతి ఒక్కరిలో ఉంది. దాన్ని ప్రేరణ చేయగలిగేటువంటి వ్యక్తి కావాలి, దాన్ని తీసుకొచ్చే వ్యక్తిత్వం కావాలి, దాన్ని పైకి తీసుకొచ్చి వాళ్లకు చూపించగలగాలి. ఇప్పుడు అద్దం పెట్టి మీ ముఖం చూపిస్తే మిమ్మల్ని చూసుకుంటే మీరు ఎంత ఆనందపడతారు. ఈ రోజు వాళ్ళు అదే పని చేస్తున్నారు. వాళ్ళెవరో వాళ్ళకి తెలియజెప్పేటువంటిది అద్దమే చూపించానంతే. కాబట్టి దాన్ని ఆదర్శంగా తీసుకున్నారు. కాబట్టి అబద్ధాన్ని ఇంకా నమ్మరు. దశాబ్దాల పాటు అన్యమతం స్వీకరించిన హిందువులు మళ్లీ తమ ధర్మంలోకి వచ్చినందుకు ఎంతో ఆనందిస్తున్నారు. కొన్ని ప్రలోభాలకు లొంగి తామంతా ఇతర మతాల వైపు మళ్లామని, స్వామి పరిపూర్ణానంద పిలుపుతో మళ్లీ హిందూ మతంలోకి వచ్చామని చెప్తున్నారు. అయితే ఈ కార్యక్రమం తలపెడతారని తెలియగానే మాకు ఏంటంటే మా సనాతన హిందూ ధర్మాన్ని వదిలి వేరే ధర్మంలోకి వెళ్లి హిందూ ధర్మాన్ని హిందువుగా పుట్టి భారతదేశంలో పుట్టి వేరే మతంలోకి వెళ్లి మా మతాన్ని కించపరచడం మాకు ఇష్టం లేక ఇంకా బాప్తిస్మం కూడా తీసుకోమన్నారు. ఇంకా ఏమీ వద్దని చెప్పి మా మతంలోకి మా తల్లి ఒడిలోకి మళ్ళీ మా భారత మత ఒడిలోకి మళ్ళీ మేము రావడం. చర్చికి వెళ్ళేదానండి. ఫస్ట్ హిందువులమే, తర్వాత చర్చికి వెళ్ళానండి. మధ్యలోన 25 సంవత్సరాలు వెళ్ళానండి. ఆ తర్వాత మళ్ళీ మాది ఇంకా పూజలు చేస్తున్నా ఇది కదండి. మళ్ళీ నా దేవుళ్ళలోకి నేను వెళ్ళిపోవాలి, హిందూ దేవుళ్ళలోకి. నన్ను పుట్టించిన దేవుడు ఆయనే కదా అనేసి అండి. బాబు చిన్నప్పుడల్లా ఇంకా చర్చికి వెళ్ళిపోయానండి కొన్ని కష్టాల వల్ల. వాటి వల్ల మళ్ళీ నేనే తప్పు తెలుసుకుని ఇంకా మన దేవుడు ఎందుకు వదులుకోవాలి, మన తల్లి వాళ్ళని అనేసి మళ్ళీ నేను ఇప్పుడు 2 సంవత్సరాలు మానేసండి మన హిందూ పూజ చేస్తానండి. హిందువులో ఇదివరకు పూజ చేసేవాళ్ళం. నాకు పాప పుట్టిందండి. ఆ పాపకి నడవలేదండి. హ్యాండిక్యాప్ పాప పుట్టితే దేవుణ్ణి నమ్ముకుంటే కాళ్ళు వస్తా ఉన్నారండి. అలాగే దేవుణ్ణి నేను మా పాప చేత నమ్మించాను. ఆ పాపకి 25 సంవత్సరాలు వచ్చినాయండి. సడన్ గా ఈ రోజు జ్వరం వచ్చింది, మన్నాడు చనిపోయింది. ఎవరో చెప్పలేదండి. నేను ఆ పాప పోయిన కాడి నుంచి గుడికి వెళ్ళడం మానేశాను. ఆ గుడికి వెళ్ళలేదు, ఈ గుడికి కూడా తగ్గించేసాను. ఇంక నా పాప ఇలాగ అయిపోయింది కదా అని. ఇంక ఇప్పుడు ఇలాగ అందరూ వస్తుంటేనే ఇలాగ వెళ్తే స్వామీజీ ద్వారా ఏమన్నా దేవుడు ఇలాగ మామూలు హిందూ మతానికి వచ్చేద్దాం అలాగని వచ్చాను. ఒంట్లో బాగుండేది కదండి. అప్పుడు నాకు తెలక ఇలాగ వెళ్ళిపోనండి. వెళ్తే అలాగే నన్ను అలాగే చేసేదండి. అంతేగాని అలాగ వెళ్తూ వెళ్ళండి. మళ్ళీ తర్వాత ఇది కృష్ణ వెళ్ళాక తర్వాత మళ్ళీ నాకు దేవుడు నమ్ముకున్నాక చాలా మళ్ళీ మంచిది అయిందండి. మళ్ళీ అప్పుడు కూడా నేను ఇంకా మారలేదు అనుకున్నాను. ఈ అయ్యగారు వచ్చి దేవుడి కోసం చాలా మంచి కోసం చెప్పి దేవుడు మరి చెప్పి కానీ కూడా నాకు మంచి జరిగిందండి. నా అయినా సరే ఇంకా అలా వెళ్ళివ్వండి పూజల కోసం. ఈ దేవుడు అంటే అంత మంచోడు కాడ నాకు అసలు తెలని అన్ని నేర్పించి అన్ని ఇప్పుడు ఈ దేవుడికి వచ్చానంటే కేవలం మత మార్పిళ్లే కాదు, పవిత్ర హిందూ పుణ్యక్షేత్రాల్లో అన్యమత ప్రచారం కూడా పీఠాధిపతుల్ని, సాధు సంతుల్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. సాక్షాత్తు తిరుమల ఆలయ పరిసరాల్లోనే కొందరు అన్యమత ప్రచారాన్ని నిర్వహించడం తీవ్ర కలవరాన్ని రేపుతోంది.
ఇదే విధానం కొనసాగితే రానున్న రోజుల్లో హిందుత్వానికి పెను ప్రమాదం వాటిల్లే అవకాశం లేకపోలేదని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో హిందూ మత పరిరక్షణ కోసం అనేక పర్యాయాలు పీఠాధిపతులు పెద్ద ఎత్తున సమావేశాలు, సమ్మేళనాలు నిర్వహించినప్పటికీ కార్యాచరణ ప్రణాళికలేవీ రూపొందించలేకపోయారు. కొంతమంది చొరవ తీసుకుని ముందడిగేసినా అనుకున్న ఫలితాలు సాధించలేకపోయారు. ఇప్పుడు మళ్లీ పెద్ద ఎత్తున కదలికొచ్చింది. హిందూ మతంలో చోటు చేసుకుంటున్న పరిణామాల్ని చక్కదిద్దేందుకు కొందరు పీఠాధిపతులు నడుం బిగించారు. వారిలో ప్రథములు స్వామి పరిపూర్ణానంద. వీరి పీఠాధిపత్యంలో కొనసాగుతున్న శ్రీపీఠం సింహభాగంలో నిలవడంతో కార్యాచరణ చురుగ్గా సాగుతోంది. ఒకవైపు మతం మారిన వారిని సొంత మతంలోకి ఆహ్వానిస్తూనే మరోవైపు ఆలయాల పరిరక్షణపై కూడా దృష్టి సారిస్తున్నారు. హిందూ ఆలయాల పట్ల ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరి కూడా ఇప్పుడు పీఠాధిపతుల్ని ఆవేదన గురిచేస్తోంది. ముఖ్యంగా తిరుపతిలోని వకుళమాత ఆలయం ఎలాంటి నిర్లక్ష్యానికి గురవుతుందో వీరు ఉదాహరణగా చూపుతున్నారు. ఈ ఆలయాన్ని పరిరక్షించేందుకు ఈ నెల 19న తిరుపతిలో పాదయాత్రను కూడా పరిపూర్ణానంద నిర్వహిస్తున్నారు. సామాజికంగా చిన్న చూపు చూస్తున్నారనే కారణంతో ఇప్పటికే చాలా మంది హిందువులు మతం మార్చుకున్నారు, ఇతర మతాల్లోకి మారిపోయారు, ఇంకా మారుతూనే ఉన్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే దళితులెవరూ హిందువులుగా కొనసాగే అవకాశం కనిపించడం లేదు. దీంతో కదిలిన పీఠాధిపతులు దళితవాడల్లో సైతం తిరుగుతూ హిందూ మతానికి వారిని దగ్గర చేసే ప్రయత్నాల్ని ముమ్మరం చేశారు. దళితులు సైతం నిరభ్యంతరంగా ఆలయాల్లోకొచ్చి అందరిలోనే పూజా పునస్కారాల్లో పాల్గొనవచ్చంటున్నారు. స్వామి పరిపూర్ణానంద చేపట్టిన అమ్మ ఒడితో హిందూ మతాభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేయాలని కోరుకుంటున్నారు. ఆలోచనలు ఆచరణలో చూపిన శ్రీపీఠం ఇప్పుడు మిగిలిన పీఠాలకు మార్గదర్శకంగా నిలుస్తోంది. స్వామి పరిపూర్ణానంద ఆచరణాత్మక కార్యక్రమాలు అఖండ హిందూ జాతిని ఆకర్షిస్తున్నాయి. ఈ పరిణామాన్ని అన్యమతాలు ఎలా స్వీకరిస్తాయో వేచి చూడాలి. శ్రీపీఠం స్వామి పరిపూర్ణానంద మొదలుపెట్టిన అమ్మఒడి కార్యక్రమం పెద్ద చర్చనీయాంశం అవుతుంది. ఈ అంశం మీద మొత్తం మాట్లాడడానికి సత్యప్రబోధకులు డేవిడ్ గారు ఉన్నారు, అలాగే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ హిందూ రక్షా వేదిక తరఫున మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. డేవిడ్ గారు, గతంలో మతం మారినటువంటి చాలా మంది ఇప్పుడు మళ్ళీ హిందూ మతంలోకి రావటం కోసం జరుగుతున్నటువంటి ఒక ప్రయత్నం, దానికి పీఠం తరఫున స్వామి పరిపూర్ణానంద మొదలు పెట్టారు. మీకేమైనా అభ్యంతరాలు ఉన్నాయా ఈ విషయంలో? మొట్టమొదటిగా సార్, విచారకరమైనటువంటి వాస్తవం ఏమిటంటే మరి మతం మార్పిడి అనేటువంటి అభియోగాన్ని మరి మనుషులపైన మోపుతున్నారు. అసలు యేసు ప్రభు మొట్టమొదటిగా ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడో నివృత్తి చేయాలని నేను ఆశపడుతున్నాను. పవిత్రమైనటువంటి దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే మానవుణ్ణి ఒక అద్భుతమైనటువంటి ఉద్దేశంతో ఆయన సృష్టించాడు. వాడికి అధికారాన్ని ఇచ్చాడు, హోదాన్ని ఇచ్చాడు. మానవుడు ఎప్పుడైతే దేవుని మాటను ఉల్లంఘించి పాపంలో పడిపోయాడో తిరిగి ఆ మానవుణ్ణి ఆయన సంకల్పంలో ప్రతిష్ఠించడానికి, పునర్ప్రతిష్ఠించడానికి మానవావతారుడుగా ఈ లోకంలో 2000 సంవత్సరాల క్రితం ఆయన ఉద్భవించాడు. ఆయన మతాన్ని స్థాపించడానికి రాలేదు, మతాన్ని ప్రబోధించలేదు, మార్గాన్ని బోధించాడు. యోహాను సువార్త 14:6 నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అన్నాడు. ఎక్కడ కూడా మతాన్ని ప్రస్తావించలే. యేసు ప్రభు పుట్టినప్పుడు ఆ శుభవర్తమానాన్ని మొట్టమొదటిగా గొల్లలకు వినిపించారు దేవదూతలు. మరి ఆయనను దర్శించడానికి జ్ఞానులు వచ్చారు. మరి ఆయన చేసినటువంటి వృత్తి ఏంటంటే వడ్రంగి వృత్తి. ప్రియమైన మరి గమనించినట్లయితే ఆ సత్యాన్ని గమనించుకోకుండా ఆ వాస్తవం తెలియనటువంటి ఎంతో మందులు మరి ఇది మతంగా మరి ఆ